ఈసారైనా జాబ్ కొడతానో లేదో, ఏ క్వశ్చన్ అడుగుతారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఓ చాలామంది వచ్చారు ఇంటర్వ్యూకి, ఏం కనపట్లేదు అస్సలు. హాయ్ బ్రో, ఇంటర్వ్యూకేనా? ఇంటర్వ్యూస్ ఎక్కడ ఏం జరుగుతాయి క్వశ్చన్స్ బ్రో? అడుగుతున్నారు? నేను ఇప్పుడే వస్తా అన్నా, కొంచెం చెప్పు బ్రో. నాకు కూడా క్వశ్చన్స్ ఏమైనా అడిగితే. ఏంటో ఏమి పని అయ్యేలా లేదు, ఏం కనిపించట్లా. ఈరోజు ఇంటర్వ్యూ ఏంటో వేస్తానండి. ఎంత ఉంది? వామ్మో, ఏ కంపెనీలో ఏ క్వశ్చన్ అడుగుతాడో ఈ పింజారీ గాడు. అబ్బా, బ్రో 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 బ్రో, ఈ బుక్లో ఏ క్వశ్చన్ ఇంటర్వ్యూలో వస్తుందో నాకు చెప్పు బ్రో. చూసి చెప్పు బ్రో, ప్లీజ్ బ్రో. ఈరోజు అలాగే నేను సెలెక్ట్ అవ్వాలి బ్రో. ప్లీజ్ బ్రో, లోపలికి వెళ్దాం కదా బ్రో. ఈ ఫైల్ మా తాతల రెజ్యూమ్స్ ఉంటాయి. ఈ ఫైల్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారెంటీ. ఈ చూడు ఏం తీసుకొచ్చిన రెజ్యూమ్స్. చిన్నపిల్లలు రివిజన్ టెస్ట్లు మా అవి తెచ్చి అవి చూపించి ఇంటర్వ్యూ ఇస్తాను. మంచి మార్కులు కావాలంటే 300. అది ఇప్పుడు ఏదో మళ్ళీ దాని మీద ఇంటర్వ్యూ కోసం వచ్చాము. సుబ్బన్న, నీ ఒపీనియన్? ఇంటర్వ్యూకి వచ్చారా? కూర్చోన్నా, నువ్వు కూడా అక్కడే కూర్చో. ఇప్పుడు చెప్పు. ఎన్ని బ్రో మార్క్ లిస్ట్ వచ్చా? అడిగింది మార్క్ లిస్ట్ కాదు. ఏంటి రెజ్యూమ్ అంటే మన ప్రొఫైల్ ఏంటి, ఏం చదివాము, ఎక్కడ చదివాము, మన స్కిల్ సెట్ ఏంటి, అన్నీ ఉంటాయి బ్రో. రెజ్యూమ్ అంటే ఇది కాదు బ్రో. వచ్చింది బ్రో, వస్తుంది. మా నాన్న చెప్పాడు బ్రో, తీసుకెళ్ళి జాబ్ వచ్చింది అన్నారు. ఇగో చూస్తున్నా అయితే వచ్చింది బ్రో. పక్క కంగ్రాచులేషన్. నేను ఇప్పుడే చిన్న స్కూల్ ఫైల్ ఇటు చూపించా, నేను నాకనే చూపించా. ఓకే, ఈసారి ఎలాగైనా జాబ్ చెప్పాలి. జాబ్ కొట్టి మనం ఇంటర్, డిగ్రీ, ఎంఎస్, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్పిఎస్ ఈ సర్టిఫికేట్ జాబ్ ఇవ్వాలి. చూస్తా. ఇంటర్వ్యూకి వెళ్ళి ఓకే. ఓకే, స్కాన్ చేయి ఫోన్ తీసి. స్కానర్ పెట్టారు కదా, స్కాన్ చేస్తాను. అది వస్తున్నాడు అన్న అడుగు ఫోన్. అయిందా? స్కానింగ్ అవట్లేదా?
డిస్పస్ జనగణమన అధినాయక జయ హే భారత